ఒకానొక భక్తుడు కృష్ణాలయానికి వెళ్ళి గద్గద స్వరంతో పైకి వినిపించేలా మొరపెట్టుకుంటున్నాడు. కృష్ణ, నాతో ఎందుకింతలా ఆడుకుంటున్నావు? నువ్వంటే నాకు అమితమైన ఇష్టం. నిన్నెప్పుడూ పల్లెత్తు మాట అనలేదు. పైపెచ్చు వాళ్ళతో వీళ్లతో నీ గురించి గొప్పలు చెప్పుకుంటానే గాని పల్లెత్తు మాట అనలేదు. నీకు ఇంకెవరూ దొరకలేదా? నాతోనేనా నీకు ఈ ఆటలు అని వాపోతున్నాడు. అక్కడే ఉన్న పూజారి ఆ మాటలు విని చిన్నగా నవ్వుకున్నారు. నువ్వు భలే ఉన్నావుగా. ఎవరైనా వారికి ఇష్టమున్న వారితోనే ఆడుకుంటారు కానీ వేరే వాళ్ళతో ఆడుకుంటారా? నువ్వంటే ఆయనకి ఇష్టం, అందుకే నీతో ఆడుకుంటున్నాడు, అంతే తప్ప మరొకటి కాదు అన్నాడు ఆ పూజారి. జగన్నాథుడంటే నాతో ఆడటం నాకు ఇష్టమే, కాదనను. కానీ ఆయన నాతో ఆడుకుంటున్నాడని అనుకుంటున్నాడేమో కానీ ఆ ఆటలన్నీ నన్ను నొప్పిస్తున్నాయి. ఒత్తిడి పెరిగిపోతోంది. తట్టుకోవడం కష్టంగా ఉంది. భరించలేకపోతున్నాను. మానసికంగా ఎంత కష్టంగా ఉందో అన్నాడు భక్తుడు. అందుకు పూజారి, శారీరక వ్యాయామం చేస్తున్నప్పుడు ఒళ్ళంతా నొప్పెడుతుంది, కానీ దేహం గట్టిపడుతుంది కదా. అలాగే నీ మనసు కష్టంతో నొప్పెట్టే కొద్దీ ఓ పరిపక్వత కలుగుతుంది. నీ మనసు మానసిక ఒత్తిడిని అధిగమించే శక్తి కూడా వస్తుంది అన్నాడు. పరమార్థం బోధించిన పూజారి కాళ్లకు మొక్కి ప్రశాంతంగా వెనక్కి వెళ్ళాడు ఆ భక్తుడు.